మేడ్చల్లో గల వెంకటరామయ్య కాలనీలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నందు శ్రీ సీతారాముల వారి కళ్యాణం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వాళ్ళు రాముల వారి కళ్యాణం మరియు యజ్ఞం అన్నదానం సాయంత్రం ఊరేగింపు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది। जय श्री राम। వెంకటరామయ్య కాలనీలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 2014 సంవత్సరంలో శ్రీ కోదండ రామాలయ ప్రతిష్ఠ జరిగింది। ఈ రోజుకు దశమ వార్షికోత్సవం జరుపుకున్నాము। ఇప్పటి నుంచి ఇప్పటి కూడా భక్తులు రోజు రోజుకు పెరుగుతూ చాలా దూరాల నుండి కూడా వచ్చి రామాలయ దర్శనం చేసుకుంటున్నారు। ఈరోజు దశమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం గణపతి పూజ, భక్తి పుణ్యావాసనం జరిగింది। తదుపరి అభిషేకము, తదుపరి హోమము, తదుపరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరిగింది। తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది। భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు। కావున మీరు కూడా దూరం ఉన్నవాళ్ళు కూడా వచ్చేసి రామాలయ దర్శనం చేసుకున్నతో మీ కోరికలన్నీ నెరవేరుతాయని తెలియజేస్తున్నాం। జై శ్రీమన్నారాయణ। జై శ్రీరామ్। సైత శ్రీ కోదండ రామాలయం ఇక్కడ మన దేవాలయంలో చాలా పవిత్రంగా ఉంటుంది। ఎక్కడ దేవాలయంలో లేని పవిత్రత మన దేవాలయంలో దొరుకుతుంది। మన దేవాలయం రాగానే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒకసారి వచ్చినంటే మరలా ఎప్పుడు రావాలి అనుకుంటూనే ఉంటుంటాడు। ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ యొక్క శక్తి మన శ్రీ కోదండ రామాలయం ఉంది కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।